సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కిస్టారెడ్డిపేటలో ఉన్న టీజీఎస్పీ టీసీఎల్ ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి పండుగ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కె భూపాల్ రెడ్డి, కంపెనీ సెక్రటరీ, పటాన్ చెరువు డివిజన్ ప్రెసిడెంట్ ఎం శ్రీశైలం మరియు కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు। బ్రహ్మాండంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది మరి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది। మరి ప్రభుత్వ రంగ సంస్థ కూడా మరి ఆదాని అమ్మాయిలకు తాకట్టు పెట్టడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది। అదే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నే పూర్వాంచల్ ఉత్తరాంచల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది। మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది। మరి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో 2004, 2023 మరి ఏదైతే చట్టసభ విద్యుత్ సవరణ మరి అది కూడా ఇప్పటివరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడానికి కారణం ఏంటంటే విద్యుత్ ఉద్యోగం నుంచి వస్తున్నటువంటి నిరసన వల్లనే మరి ప్రభుత్వం వెనకడుగు వేయడం జరిగింది। కార్మికులు ఇందులో కార్మికులకే కాదు మరి భారతదేశం లాంటి దేశం లోపల పేద మధ్య తరగతి రైతు కుటుంబాలకు ఎక్కువ అన్యాయం జరిగే అవకాశం ఉంది। ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు భరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు। మరి ఇలాంటి దేశంలో విద్యుత్ కనుక ప్రైవేట్ అయితే రైతులకు తీవ్ర అన్యాయము, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు కూడా తీవ్రంగా అన్యాయం జరిగే అవకాశం ఉంది। కాబట్టి దేశ పౌరులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన సౌకర్యం కల్పించాలి। అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆర్టీజీలను రెగ్యులర్ చేశామని చెప్తున్నారు, మరి అది పద్ధతి ప్రకారంగా రెగ్యులరైజేషన్ జరగలేదు। వాళ్ళకి ఎక్కడ లేనటువంటి జీతాలను తక్కువ జీతాలను ఇచ్చి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక బ్రిటిష్ ప్రభుత్వం కూడా అప్పుడు అమలు చేయలేదు। మరి ఆ చట్టాలను మరి ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి చట్టాలు కాక మరి స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది। తక్షణమే ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ఉపసంహరించుకొని మరి ఏపీఎస్సీ రూల్సే వాళ్ళకు వర్తింపజేస్తే అన్ని సౌకర్యాలు వాళ్ళకి వస్తాయి, తద్వారా వాళ్ళు కన్వర్షన్ కావడానికి అవకాశం ఉంటుంది। మరి తప్పకుండా ఆ ఏపీఎస్సీ రూల్స్ ఆర్టికల్స్ ఇప్పించాలని, అదేవిధంగా విద్యుత్ సంస్థ లోపల ఇప్పుడు ప్రమోషన్స్ ఆగిపోయాయి కోర్టు కేసు వల్ల। మరి చాలామంది ఉద్యోగులు రిటైర్డ్ కావడం జరుగుతున్నది। మరి రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రమోషన్ తీసుకోకుండా రిటైర్డ్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం। మరి తప్పకుండా తక్షణమే యాజమాన్యం ప్రభుత్వం స్పందించి మరి తొందరలోనే ఆ కోర్టు కేసులు క్లియర్ చేస్తే విద్యుత్ కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది। అదేవిధంగా మరి వినియోగదారులకు సాధ్యం